Get up in the morning. You first thing you నిద్ర say, లేచినట్టే మనం చెప్పే మాట, Lord, I thank you for this day. దేవా ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. Now get up. లేస్తాం. Make your bed. That's what they teach this Navy commandos and things. Do your bed. Move out of the bed. Don't sit on the bed and say hallelujah. నేవీ కమాండర్ ఏం No. చెప్తారంటే మీరు మీ యొక్క పడక మీద లేచి ముందు కొనసాగండి, ముందుకెళ్ళండి అంటారు. They should invent some machine like, button up. వారు ఏదో ఒక మిషన్ లాగా పనిచేస్తారు కదండి, ఏదో ఒక మిషన్ కనిపెట్టినట్టుగా అనుకుంటారు కదా. What are you doing? I'm magne karta. What? అరే ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నా, అరే లేరా అని అంటారు. No. Get up from the bed. లే, బెడ్ నుంచి లే, Move inside. ముందుకెళ్ళిపో. In the washroom. Finish. Wash your face. దయచేసి మీ యొక్క ముఖాన్ని కడుక్కొని వాష్రూమ్కి వెళ్ళు, అంతే పరిశుభ్రం చేసుకో, And you sit in prayer. మరలా ప్రార్థనలో కూర్చో. Maybe it's 15 minutes. 15 నిమిషాలైనా, Maybe it's 20 minutes. 20 నిమిషాలైనా. For the super Christian, maybe it's 1 hour. సూపర్ క్రైస్తవులు అయితే ఒక గంట సేపు అయినా ప్రార్థనలో గడపాలి కదా. Come on. రండి. Maybe for the pastors, it's ఒకవేళ పాస్టర్స్ అయి ఉండొచ్చు, వారు ఎలా చేస్తారు? don't pray for 15 minutes and sit on the first row. 15 నిమిషాలు ప్రార్థన చేసి ముందులో కూర్చోకు. I love them, okay? అలాంటి వారిని నేను ప్రేమిస్తాను, సరేనా? Leaders, నాయకులు at least 1 hour of prayer. 6 గంట సేపు అయినా ప్రార్థనలో గడపాలి. Otherwise, don't lay hands on people. Lay hands on yourself. లేకపోతే ప్రజల మీద మీరు చేతులు ఉంచకండి, ఎందుకంటే మీ మీద చేతులు ఉంచుకొని ప్రార్థించండి. And then ఆ తర్వాత you do a little stretching. ఒక కొద్ది నిమిషాలు ఎక్సర్సైజ్ చేసుకోండి. And then you take your breakfast. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తినండి. Watch a nice sermon video. Maybe it's mine. Maybe some great man of God. లేదా గొప్ప దైవజనుల సందేశము లేదా నా సందేశము కొంచెం వినండి. ఆ తర్వాత You are ready to take on the world. ఆ తర్వాత ప్రపంచంలోనికి మీరు ప్రవేశిస్తూ ఉన్నారు. Tell your neighbor, dressed for success. పక్కవారితో చెప్పండి, విజయం కోసమై వస్త్రాలు ధరించాలి. హల్లెలూయా. Your body is fit. Your mind is renewed. Your relationship with God is good. Come on. Hallelujah. ఈ యొక్క శరీరము, ఈ యొక్క శరీరం అంతా కూడా ఉన్నది, దేవునితో కూడా మీ యొక్క సంబంధం కూడా Some of బాగుంది. you just drag yourself. కొంతమంది అలా నీరసపడిపోతూ ఉంటారండి. ఎందుకో తెలుసా అండి వారి పరిస్థితి? Pastor. పాస్టర్ గారు, Pray for promotion. ప్రమోషన్ కోసం If ప్రార్థించాలి. you walk like that, I'll give you the promotion. ఇలా నడిస్తే నేను నీకు ప్రమోషన్ ఇస్తాను. Nonsense. ఇదంతా బుద్ధిహీనత. What is this? అరే ఇదేంటి ఇలా చేయడం? Hello. హలో, You're dressed well. You're smelling good. Your boss says, that's my మీ యొక్క man. వస్త్రధారణ బాగున్నది, మీ యొక్క స్మెల్ బాగా వస్తా ఉన్నది, మీ బాస్ మంచిగా అనుకుంటున్నాడు. Hey, Christians should not be like, no. I'm telling క్రైస్తవులు you. ఈ విధంగా కూడా కాదండి. Sloppy. స్లాబీగా ఉండడం, మురిగ్గా. I'm telling you. నేను మీతో చెబుతూ ఉన్నాను. 10 minutes late, 20 minutes. 10 నిమిషాలు 20 నిమిషాలు ఆలస్యం What రావడం. happened? Pastor, I was praying, the Lord spoke. Really? పాస్టర్ గారు, నేను దేవుని ప్రార్థన Come చేస్తున్నాను. on, time. అరే సరైన సమయానికి రండి. Do this for 6 months. 6 నెలలు ఇలాగ కొనసాగి You'll get a double promotion. 2 గంటల ప్రమోషన్ వస్తుంది. Don't be sloppy. ఎప్పుడు చూడు మురిగ్గా Set ఉండదు. everyone's sacred space. అదేదో సీక్రెట్ స్పేస్ అని This woman knew her time with God. ఆ దేవునితో యొక్క స్త్రీ ఎంతసేపు గడుస్తుందో తెలుసా? All the daughters of the house, listen. కుమార్తెలందరూ కూడా ఇంట్లో ఉండేవారు ఏం చేస్తారో వినండి. Know your time with God. దేవునితో మీ సమయం ఎంతసేపు గడుపుతున్నారో చూడండి. Bacha, అయితే కుమారుడు, bada bacha, అయితే మీకు కుమారులు ఉన్నట్లయితే अपना समय నా సమయాన్ని गार्ड करने को सीखो. దేవునికి మాత్రమే తెలుస్తూ ఉందంటున్నారా? How many of you listening? మీరు ఎంతమంది వింటున్నారు? There will always be things. There will always be work. There will always be things. Know your time with God. This woman, purposely I'm spending time on this because I just don't want you to be a bunch of people who know only God only talk but not the walk. అయితే కొంతమంది మాట్లాడేవారు కానీ నడిచేవారు अब కాదు. कोई भी हो, गरीब हो सकते हैं. ఎవరైనా సరే, कोई भी हो. ఎవరైనా సరే, लेकिन जब तुम ऐसा करोगे ఎవరైనా సరేనండి, तो सब कुछ तुम्हारी जिंदगी में बदल जाएगा. I'm telling you. నేను మీతో చెప్పున్నది ఏమనగా నేను How చెప్తున్నాను. many of you think this is a word for you this morning? ఇది ఒక మాట మీ కొరకై. See, some people, కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి? I'll pray for you first. మొట్టమొదటిగా మీకోసం ప్రార్థన Now చేస్తాను. let's go further. ముందుకెళ్దాం. See this man, and then the Lord comes to her defense. ఆ తరువాతే దేవుడు అతనికి కాపుదలుగా Then the ఉంటున్నాడు. Lord answered him and said, అతనితో దేవుడు సమాధానం now ఇస్తున్నాడు. you must never answer anybody like that. మీరు ఏ విధంగా సమాధానం ఇవ్వలేరు ఎవరు? Hypocrite! వేషధారులారా, Does not each of you on the Sabbath loose his or her donkey from the stall and lead it away to water it? విశ్రాంతి దినమున మీ యొక్క గాడిదకు మీరు నీళ్లు పెట్టరా, దానిని విప్పి తోలుకొని రారా అంటున్నాడు. Jesus saying two things. ప్రభువైన యేసు 2 విషయాలు He's చెప్పాడు. saying ఆయన అంటున్నాడు, that the law of priority. ధర్మశాస్త్రం ఉన్న ముఖ్యత్వం. He said, if it comes to your animals, ఒకవేళ మీ యొక్క జంతువులు మీ వద్దకు వస్తే, because those days ox and donkey represented ఆ దినాల్లో transportation. ఎద్దులను గాడిదలను పయనం కోసం Ox was ఉపయోగిస్తారు. the farming implement and the donkey was transportation. మరి ఎద్దునైతే మరి పొలం కోసం ఉపయోగిస్తారు, గాడిదనైతే ప్రయాణం కోసం ఉపయోగిస్తారు. Jesus saying, ఇవన్నీ కూడా these things are affected. You just immediately take care of it. వీటన్నిటి గురించి మనం వెనువెంటనే జాగ్రత్త వహించాలి. You don't consider it as work. అదేదో పనిలాగా వాటిని అలా పని చేయించుకోవడం కాదు. You don't think of it as work.
అదేదో ఒక పనిగా మనము ఏమాత్రం అనుకోకూడదు. But the things of God, అయితే అవి దేవుని క్రియలు, you treat it as work. అది పనిగా భావించాలి. Oh, you missed that one, didn't you? Because you do everything else, మీరు అన్ని చేస్తూ ఉన్నారు, but you don't do what is required. అయితే ఏది అవసరమో దాన్ని చేయడం లేదు. बोला काम है, बहुत काम है, उसको मिलना है, इसको मिलना है, इसको అరే मिलना ఇది है. గొప్ప పని చేయలేమే, అలా కాదు. सबको मिला, ఏదైనా సరే, लेकिन जिसने तुमको बुलाया उसी से नहीं मिला. ఏ సీజన్ అయినా సరే, अरे I'm telling you, just think, ఆలోచన చేయండి. you have to meet that one man. ఆ వ్యక్తిని మనము కలుసుకోవాలనుకోండి. जिसने तुमको नौकरी दी उससे नहीं मिलते हो. అరే అతను వాళ్ళ దగ్గర కదా ఉద్యోగం ఇస్తుంది కదా, जिसने तुमको बेटी दी, बेटा दिया, घर दिया, కుమారుడు కుమార్తె, हाँ? उसी से तुम नहीं मिलते यार. बोले बाकी सब लोगों तुम लोगों सबको टाइम है, उसको तुम you don't call it as work, you just say that's part of the deal, you know. అదేదో ఒక ఉద్యోగమో లేక పనికి అనుకోకూడదు, కానీ అది ఒక డీల్ గా మనం అనుకొని చేయాలి. And this you call work. దీన్ని ఒకవేళ నువ్వు పని అనుకున్నావంటే Tell your neighbor, పొరుగు వారితో చెప్పండి, prayer ప్రార్థన is not work. అది ఏదో ఒక పని అనేది మాత్రం కానే కాదు. Your relationship with God మీరు దేవునితో బాంధవ్యాన్ని కలిగి ఉంటున్నారు, is not work. అది పని కాదు, It's an investment. అది మీకు ఒక పెట్టుబడి. It's if you see it that way, మీరు అది పెట్టుబడిని చూసినట్లయితే you guys have to change the way you see. మీరు చూసే విధానాన్ని కూడా మీరు మార్చుకుంటారు. Sir, all those people listen to me. అయ్యా దయచేసి మీరు అందరూ వినండి. I don't want a church that only gives money on Sunday and shouts hallelujah on Sunday. I want you to be a people. ఆదివారం నాడు ఏదో వచ్చి ధనం ఇచ్చి హల్లెలూయా చెప్పేటువంటి ప్రజలుగా ఉండకూడదు. Brother, मेरा घर में बहुत गरीबी है. So you can నా cry. యొక్క గృహంలో చాలా వేదన ఉందండి. You'll get sympathy. ఒకవేళ మీరు సానుభూతి చూపిస్తారేమో, ले పర్లేదులే, दुख ले है. అవునా సరేలేండి, संभालो हाँ बहन संभालो. అరే పర్లేదు चलो बाय. అలాగని అనుకోకండి. तसल्ली देने वाले बहुत आएंगे. अच्छा लगेगा थोड़ा सा. చూస్తే బాగానే ఉంటుంది. पति ने माला मुझे. अच्छा अरे रे इसका फोटो डाल इसका. देखो कैसे मारा है, बेरहमी से मारा है. और लोग आके आपको बोले ये लो, मारा बिचारी. What changed in your life? మీ జీవితంలో ఏది మార్పు కలిగింది? You lost the one you loved. మీరు ప్రియులైన వారిని కోల్పోయారు. I'm talking to the men. నేను మనుషులతో మాట్లాడుతాను. All you get is sympathy from people. ప్రజల యొద్ద నుంచి మీరు సానుభూతిని మాత్రమే పొందుకోగలుగుతున్నారు. Listen to me. వినండి, Treat your time with God as an investment. దేవునితో కూడా సమయం గడపడం అనేటువంటిది ఒక పెట్టుబడి లాంటిది. Come on. రండి, Don't let the enemy attack your investment. మీ యొక్క పెట్టుబడిని సాతానుడు ముట్టుకోకూడదు. Come on. రండి. I got a testimony on the other day. మరుసటి రోజు ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను. This woman wrote to me. ఒకరు నాకు ఈ విధంగా రాశారు, She says, Pastor, పాస్టర్ గారు, for 10 years, 10 సంవత్సరాలు my finances were all stuck up. నా ఆర్థికం అంతా కూడా ఆగిపోయింది. She says, last Sunday, గత ఆదివారం you preached on financial deliverance. ఆర్థిక విడుదల గురించి మీరు She సంభాషించారు. says, all my money came on the next day. మరుసటి దినాన్ని నాకు రావాల్సిన ధనమంతా కూడా వచ్చేసింది అన్నారు. హల్లెలూయా. I said, there's something more. She says, yes. అవునండి, She says, వారు అన్నారు, you preached a message మీరు సందేశాన్ని అందించారు. and you said in the first Sunday, మొదటి ఆదివారం చెప్పారు, says this week ఈ వారం you have to do. ఇది చెయ్యండి. And she said, నేను అలాగన్నాను, I just followed you to the T. I just did what you said. మీరు ఏం చెప్పారో అలాగునని నేను కూడా చేశాను. And this lady is not from my church. ఈ యొక్క స్త్రీ మన సంఘానికి చెందిన వారు కారు. God. దేవా, तुम लोग टेस्टिमनी देता है, मेरा 5,000 निकला, मेरा 10,000 नहीं. ऐसा टेस्टिमनी अच्छा मेरे 10 करोड़ निकले. ये 10 करोड़ वाली ताली है. अच्छे से बजाओ. Show me one Christian billionaire. ఒక క్రైస్తవ బిలియనర్ ని మీరు Show చూపించారు. me man. Where? ఒకే ఒక. Where? ఎక్కడున్నారు? And we talk big. Hallelujah. మనమందరం కూడా హల్లెలూయా అని మాట్లాడుతూ ఉంటాం. Where? किधर है? అయితే ఎక్కడున్నాడు బిలియనర్? किधर है? ఎక్కడున్నాడు? I want to tell you నేను మీకు చెబుతూ ఉన్నాను, that if the church says, God, I receive your word, and we apply it, something is going to shift in the heavenlies. Let it start from your Lord. ఇది మొదలుకొని ఆరు Who is ప్రారంభించారు. that? Who is that? Lift your hand and say, Lord, I will do it. దేవా నేను చేస్తాను చేతులు చూపించేవారు ఎవరు? Sacred space. Are you listening right now? వీరు వింటున్నారా? Tell your neighbor, prayer is not work. పొరుగు వారితో చెప్పండి, ప్రార్థన పనికిరాదు అనకండి. It's my pleasure. I love it. నేను Hallelujah. దాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను, అభినందిస్తున్నాను. It's an investment. అది నా యొక్క పెట్టుబడి. How many of you listening right now? ఎంతమంది వింటున్నారు మీలో? Let me go further. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. Go to verse 16. 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. So ought not this woman, కనుక ఈ యొక్క స్త్రీని చూడండి, being a daughter of Abraham. అబ్రహాము యొక్క కుమార్తె.
Look at some lady and say, daughter of Abraham. ఆ స్త్రీతో చెప్పండి, మీరు అబ్రహాం If కుమార్తె. your wife is sitting next to you, say it twice. ఒకవేళ మీ పక్కలో కూర్చున్నట్లయితే 2 సార్లు ఈ విషయాన్ని తెలియచేయండి. All the women, lift your hand and say, I'm a daughter స్త్రీలందరూ of కూడా చెప్పండి, Abraham. నేను అబ్రహాము కుమార్తెనని చెప్పండి. Now, sons, I will teach on next Sunday, okay? కుమారులకు వచ్చే వారం చెప్తాను, సరేనా? Today is Daughter's Day. ఈ రోజు కుమార్తెల దినము. Come on. Wait. Listen, people are some men are so jealous, you know. కొంతమంది పురుషులు చాలా ఈర్ష్యగా ఉన్నారు కదా, చూద్దాం. We'll pray for deliverance afterwards, okay? Today. వారి కోసం, విడుదల కోసం ప్రార్థన చేద్దాం. Now, తర్వాత this word daughter of Abraham, ఈమె అబ్రహాము యొక్క కుమార్తె. it's only mentioned once in the Bible. బైబిల్ గ్రంథంలో ఒక్కసారే ఇది వ్రాయబడి ఉన్నది. Very interesting. చాలా ఆసక్తికరమైంది. Jesus called this woman a daughter of Abraham. ప్రభువైన యేసు ఈ యొక్క స్త్రీని అబ్రహాము కుమార్తె అని పిలుస్తూ ఉన్నాడు. I was meditating, daughter of Abraham. అబ్రహాము యొక్క కుమార్తె నేను ధ్యానం చేస్తున్నాను. In a sense, ఏదో ఒక విషయం. he made Abraham a father. అబ్రహాం తండ్రి. Of course. అవునండి, అబ్రహాం తండ్రి అయి ఉండొచ్చును. All that Abraham represented, అబ్రహాము ఎక్కడైతే వ్రాయబడి ఉన్నదో, he was saying, you are inheritance of that. ఆ యొక్క అబ్రహాము స్వాస్థ్యములో మీరు ఉన్నారనే విషయం మర్చిపోకండి. Jesus saying, ప్రభువైన యేసు అన్నారు, he's saying, you have the faith like Abraham. నీవు అబ్రహాముకున్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. Write it down. రాసుకోండి. What does a daughter of Abraham look like? అబ్రహాము కుమార్తె ఏ విధంగా ఉండాలో చూడండి. I'm not talking about the physical. నేనేదో శరీర సంబంధంగా మాట్లాడలేదు. God bless you. దేవుడు దీవించును గాక. How does a daughter of Abraham look like? అబ్రహాం కుమార్తె ఎలా ఉండాలి? Write this down. రాసుకోండి. A daughter of Abraham is a woman of faith like her papa. అబ్రహాము కుమార్తె ఎలా ఉండాలంటే తన తండ్రి అయినటువంటి అబ్రహాము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. A woman of faith. విశ్వాసం కలిగి స్త్రీగా ఉండాలి. Not a woman of emotions. ఏదో భావోద్వేగాలతో ఉన్న స్త్రీగా కాదు. जा तेरे से बात नहीं करता. అర్రే ఏరా ఇలా జరుగుతుంది అని అనుకునేటువంటి స్త్రీ కాదు. कभी तवा गरम. అర్రే ఎక్కడికి వెళ్ళినా సమస్యలే. People don't know in which mood you are. ఎలాంటి మూడ్ లో ఉన్నారో ప్రజలకు తెలియదండి. मम्मी कौन से मूड में क्या मालूम. మమ్మీ ఎలాంటి మూడ్ లో Mummy, ఉన్నారు? mother is saying, मेरी बेटी कौन से मूड में क्या मालूम. ఆ కుమార్తె ఏ మూడ్ లో ఉందో నాకు తెలియదు. Always. అవునండి. Now some people are looking at each other. కొంతమంది ఒకరినొకరు చూసుకుంటున్నారు కదండి. ఎవరు ఇలాగనే ఉంటున్నారు. Look at me now. నా వైపు చూడండి. Today check your life. ఈ రోజు మీ జీవితాన్ని పరీక్షించుకోండి. Am I a daughter of Abraham? నేను అబ్రహాము కుమార్తెను. What does it mean to be a daughter of Abraham? అబ్రహాము కుమార్తె అంటే అర్థం ఏంటి? I am a woman of faith. నేను విశ్వాస స్త్రీని. I may not have that hair. నాకు అలాంటి స్వాస్థ్యం ఉన్నదా? I may not have that shoe shop. ఒకవేళ నాకు ఒక షూ షాప్ ఉన్నదా? Maybe I'm just a simple woman. నేను ఒక సాధారణమైన స్త్రీని. That still makes me a daughter of Abraham. నన్ను ఇంకా అదే అబ్రహాం కుమార్తెగా Come మార్చింది. on now. అవును, ఇప్పుడే. Because the word doesn't look at the natural, it looks beyond the natural. అది చూడడానికి ప్రకృతి కాదు కానీ ప్రకృతికి అతీతమైనటువంటిది. Am I a daughter of Abraham? నేను అబ్రహాము కుమార్తెనేనా? First thing, మొట్టమొదటిగా గమనించండి. Abraham was a man of faith. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. Just like Papa, తండ్రి వలె ఉన్నాడు. she's a woman of faith. ఆమె విశ్వాస వీరురాలుగా ఉన్నాడు. What is a woman of faith? విశ్వాసం కలిగిన స్త్రీ అంటే ఏంటి? She doesn't talk the problem. ఆమె సమస్యను గురించి మాట్లాడలేదు. She talks faith. ఆమె విశ్వాసాన్ని మాట్లాడింది. She blesses her children. ఆమె తన బిడ్డలు దీవించింది. She talks to her brothers. తన సహోదరులతో మాట్లాడింది. Hey, idara gada idara. అరే ఇక్కడ రా అనడం లేదు. Kya gada? ఏంటి గదానా? That is not faith talk. అది విశ్వాస సహితమైన మాటలు కాదు. Crap talk. అదన్నీ కూడా అవిశ్వాస సంబంధమైన మాటలు. How is your మీ పని ఎలా ఉంది? words? మీ మాటలు ఎలా ఉన్నాయి? Come on. రండి. A woman of faith. విశ్వాస Come స్త్రీ. on, lift your hand and say, Abraham ki beti. అబ్రహాము యొక్క కుమార్తె అని చెప్పండి. Vishwas ki beti. ఆమె విశ్వాసములకు కుమార్తె. How many of you listening right now? ఎంతమంది వింటున్నారు? So you see, గమనించండి. see how deep this is. ఇది ఎంత లోతో విషయాన్ని గమనించండి. Second thing, రెండవది, a daughter of Abraham. అబ్రహాము యొక్క కుమార్తె. She was God fearing. ఆమెకు దేవుని యందు భయభక్తులు. Just like her papa. తన యొక్క తండ్రి వలె. How do I know that? నాకు ఎలా తెలుసు? Go with me to the book of Genesis 22 verse 12. Bring it on. ఆది కాండము 22వ అధ్యాయం 12 వచ్చి చూడండి. Genesis 22 verse 12. ఆది కాండం 22:12 చూద్దాం. See what it says. బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. If you're there, say yes. ఎక్కడే ఉండండి. And God said, దేవుడు సెలవిచ్చినది ఏమనగా, do not stretch out your hand against your son Isaac ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. and do nothing to him. ఆయన ఏం చేయొద్దు. For now అయితే ఇప్పుడు I know. నాకు తెలుసు. How? ఏ విధంగా? Now I know. నాకు తెలుసు. By your actions. నీ యొక్క క్రియ ద్వారా. Now I know. ఇప్పుడు నాకు తెలుసు. By the way you talk. లేకపోతే నువ్వు మాట్లాడు. By the way you conduct yourself in your office. మీ యొక్క ఆఫీసులో నువ్వు ఏ విధంగా ఉన్నావో గమనించుకో. Now I know అయితే ఇప్పుడు నాకు తెలుసు. that you fear God. అదేనండి నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నదానికి అర్థం. You fear God. దేవునికి అబ్రహాము వలె Abraham. భయపడతావు. అబ్రహాము వలె. Because
Now I know you're a man who fears me. నీవు నా యందల భయభక్తులను ఎరుగుదును. Papa ki beti. She's a woman who fears God. ఆమె కూడా విశ్వాసరాలు. She fears God. ఆమె దేవుని యందల భయభక్తులు కలిగిన వారు. Harry says, marry me. నన్ను పెళ్లి చేసుకో. But all the men understood. అందరికీ తెలుసండి. And even you understood. చాలా మందికి అర్థమైంది. No. అలాగా I'm a woman who fears God. నేను దేవుని యందల భయభక్తులు కలిగిన స్త్రీని. But everybody. No, let everybody go that way. ఆ మార్గం గుండా వెళ్ళండి. I'm a woman who fears God. నేను దేవుని యందల భయభక్తులు కలిగిన స్త్రీని. Somebody needs this message. ఎవరికో కొందరికి ఒక సందేశం కావాలి. You're not cheap. మీరు ఏదో సాధారణమైన వారు కాదు. You are a woman of worth. మీరు విలువైనటువంటి స్త్రీలై ఉన్నారు. You are a woman of worth. మీరు విలువైన స్త్రీలై ఉన్నారు. Never forget that. అది మర్చిపోకండి. Somebody, if you're listening, say amen. ఎవరైనా వింటే ఆమేన్ చెప్పండి. People ask you to compromise. ప్రజలు అంటారు మనతో కూడా ఏకీభవించమంటారు. Compromise. కాంప్రమైజ్ అవ్వమంటారు. Everybody's drinking in the party, ఆ man. పార్టీలు అందరూ తాగుతున్నారు బాబు. Pauri ho rahi hai. Pauri hone do pauri. Some people are like, kya bol rahi hai? అరే ఏం చెప్తున్నారా వీళ్ళు? How many of you understood what I said? ఎంతమంది నేను చెప్పేది అర్థమైంది? There, I got you, man. I'm talking to what generation I know. ఎలాంటి సంతతిలో మనం ఉన్నామో అలాంటి వారి గురించి మాట్లాడుతున్నాను. Are you listening, church? సంఘం వింటున్నారా? All the daughters in the house said amen. దేవుని ఆలయంలో ఉన్నటువంటి కుమార్తెలు ఆమేన్ You're చెప్పండి. a woman has to fear God. దేవుని యందలి భయభక్తి కలిగిన స్త్రీ. So then your man will know, then your brother will know कि मेरी बहन, मेरी माँ, मेरी बीवी परमेश्वर को डरती है. నా తల్లి, నా కుమార్తె, నా భార్య దేవుని ద్వారా తాకబడిన వారు, భయభక్తులు కలిగిన వారు. దేవుని That ద్వారా is a daughter నేర్పించబడ్డారు. of Abraham. అదే నేను అబ్రహాము కుమార్తె అంటారు. That is a daughter of Abraham. అదే అబ్రహాం కుమార్తె. The third thing. మూడవది, What makes a daughter of Abraham? అబ్రహాము యొక్క కుమార్తె దేన్ని అలా చేసింది? That's in the verse over there, because Genesis 22 verse 12. See what it says. Since you have not withheld your son, your only son from me. You're not withheld. You're not withheld. నీవు నాకియ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఎరుగుదును. Say, God, I love you so much. దేవా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. Everything behind, నా వెనుకున్న సమస్తం. in front. Abraham told God, అబ్రహాముతో దేవుడు సెలవిచ్చాడు. I love you నేను నిన్ను ప్రేమిస్తున్నాను. more than my son. నా కుమారుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. It's very deep. చాలా లోతైన అర్థం. I love you నేను నిన్ను ప్రేమిస్తున్నాను. more than my son. నా కుమారుని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. Harry, హ్యారీ, Zach. జాక్ అనేటువంటి ఆ యొక్క నామం కలిగినటువంటి వారు, Lord, I love you more than Zach. దేవా జాక్ కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నానని చెప్పండి. What's wrong with Zach? జాక్తో ఉన్నటువంటి తప్పిదం ఏంటి? Well, ఎక్కడికి వెళ్తున్నాడు? I'm not married and he is. అతడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. That's the problem. అది సమస్య అయి ఉన్నది. I'm married and he's not. నాకు పెళ్ళయింది, అతనికి కాలేదు. ఓ, Daughter of Abraham. ఆమె యొక్క అబ్రహాము యొక్క కుమార్తె అయి ఉన్నది అని ప్రభువైన యేసు సెలవిచ్చాడు. What's that? That's the altar of God. అదేనండి దేవుని యొక్క బలిపీఠం. How many of you getting me? Daughters of Abraham. అబ్రహాము కుమార్తెలు మీలో ఎంతమంది ఉన్నారు? Daughters of Abraham. అబ్రహాం కుమార్తెలారా? And sons of Abraham also. అబ్రహాము కుమారులు కూడా ఉన్నారు. She is a woman of faith. ఈమె విశ్వాస స్త్రీ అయి ఉన్నది. You know why you are here? Because you see, our mothers, our people, somebody in the house was a woman of faith. మీలో ఎవరో ఒక స్త్రీ ఇంట్లో విశ్వాసరాలుగా ఉండి ఉండవచ్చును. पैसे नहीं होते थे, no money, but she said, don't worry beta, something I will do, something she would do. Maybe your mother passed away and your elder sister, she took care of you. You see, you came so far because somebody was a woman of faith, a daughter of faith. I prophesy, you are a daughter of faith. Lift your hand, receive. ప్రవచిస్తున్నాను, మీరు విశ్వాసులకు కుమార్తెలై ఉన్నారు. Don't talk crap. నేను మీతో గురించి I సంభాషిస్తాను. will never get married. అయ్యో నాకు పెళ్లి అవుతుందా లేదా? You will be married to the right man. You will have children. You will have a good house. Somebody lift your hand and shout. If anybody thinks what, let him సరైనటువంటి think. మనిషితో ఉద్యోగం అవుతుంది, మీకు పిల్లలు వస్తారు, మీకు మంచి గృహాన్ని ఇస్తారు. మీరు ఎవరైనా దేని గురించి ఆలోచిస్తే మీ చేతులు చూపించి దేవుని A స్తుతించండి. daughter of Abraham అబ్రహాం యొక్క కుమార్తె is a woman who fears God. ఆమె దేవుని యందలి భయభక్తి కలిగిన స్త్రీ. She's a friend of God. ఆమె దేవునికి స్నేహితురాలు. She's not a friend of the world. ఈ లోకానికి ఆమె స్నేహితురాలు The కాదు. third thing, మూడవది, she loves God more than anything else. దేనికన్నా ఎక్కువగా దేవుని ప్రేమించే వ్యక్తి. She loves God more than anything else. దేనికన్నా ఎక్కువగా దేవుని ప్రేమించే For వ్యక్తి. her, money is a tool. ఆమె యొక్క ధనము ఒక పరికరం లాంటిది. Money is a servant. ధనం ఒక సేవకురాలు. And Jesus is a Lord. ప్రభువైన యేసు Daughter of మనకు Abraham. ప్రభువై ఉన్నాడు.
When Jesus was saying, daughter of Abraham, ప్రభువైన యేసు అబ్రహాం కుమార్తె he అన్నప్పుడు looked at her more beyond her bent back, more beyond her clothes, beyond her makeup, and said, iske andar kuch to hai. Hallelujah. ఇంకా వంగి వంగి ఉన్నప్పటికీ ఆమె తిరిగి లేవగలిగింది. హల్లెలూయా. दुनिया के लोग सिर्फ बाहरी रूप को देखते हैं, लेकिन खुदा दिल को देखता है. Come on. రండి, I want to tell the men, పురుషులతో చెప్తున్నాను. you know, we get lots of application. మనకు చాలా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. कोई अच्छी लड़की है. ఆ మంచి అమ్మాయి ఉందా? तेरा अच्छे का मतलब क्या है? అందంగా లేకపోతే अच्छी लड़की. हाँ, मुझे बता मंचा अच्छी माई। के मतलब क्या है? లేకపోతే अच्छी लड़की. नहीं पास्टर थोड़े मोटी है ना उसने. కొద్దిగా లావుగా ఉంది పాస్టర్ గారు. तो ही तो बोला अच्छी लड़की चाहिए. అరే మంచి అమ్మాయి అడిగావు కదా. ऐसा लिखने का था पतली लकड़ी चाहिए. You see how people judge you. See, ప్రజలు ఏ విధంగా తీర్పు తీరుస్తున్నారు చూసారా? Men, I'm talking to the men. పురుషులతో మాట్లాడుతున్నాను. Please stop this. దయచేసి దీన్ని ఆఫ్ చేయండి. How many of you listening? ఎంతమంది వింటున్నారు? वो थोड़ी गोरी नहीं है ना, तो लिखने का था ना मैसेज लड़की चाहिए. क्यों बोला अच्छी लड़की चाहिए? ఎవరో మంచి అమ్మాయిని అంటున్నారు. How many understanding this? ఎంతమందికి అర్థమైంది? I will preach it, pastor. I will preach it, brother. I will preach it. పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తాను, టీచర్. So you see చూసారా? how people, what is achi? Actually, it's not achi. అరే అచ్చి అంటే ఏంటండి? But God looks at దేవుడు ఏం చూస్తున్నాడు? a woman differently. దేవుడు ఆ స్త్రీని వ్యత్యాసమైనటువంటి రీతిలో చూస్తూ ఉన్నాడు. Don't play to the gallery. Women, listen to me. దయచేసి స్త్రీలు వినండి. Don't play to the gallery. గ్యాలరీలో ఆడుకోవద్దు. बोले वो फैशन अभी इधर तक कट चल रहा है. चलने दो ना. I'm a daughter of Abraham. నేను అబ్రహాము కుమార్తెను. A daughter of Abraham. నేను అబ్రహాము కుమార్తెను. Today, just say, Lord, I am a daughter of Abraham. Look into the mirror every day. This is an assignment for you. Every day, get into the mirror and say, hi, daughter of Abraham. ప్రతిరోజు Hallelujah. అర్థం చూసుకోండి, నేను అబ్రహాము కుమార్తెను అని I'm చెప్పుకోండి. telling you, everything in your life will మీ change. జీవితంలో సమస్తం మారుతుంది. Everything will change. అన్ని మారుతాయి. Mark my words. నా మాటలు You know, గుర్తుంచుకో. John G. Lake, Reverend John G. Lake, రెవరెండ్ జాన్ జీ లేక్ గారు he used to look at himself in the mirror and said, you are a very anointed man of God. నీవు అభిషేకముతో కూడినటువంటి దైవ జనుడివి అని That renewed చెప్పుకుంటాడు. his mind. అది తన యొక్క మనస్సును మార్చింది. You are not a failure. అతని ఓటమి You are కాదు. not forsaken. నీవు విడిపడవు. You are not rejected. నీవు త్రోసివేయబడవు. You are a daughter of Abraham. నీవు అబ్రహాము కుమార్తెవు. उसने तुझे छोड़ दिया तो क्या हुआ? उठ जा, थोड़ा सा पोंछ ले और बोल मैं daughter of Abraham हूं. Hallelujah. దయచేసి Rise నీవు up. లేచి నేను అబ్రహాము కుమార్తెను, ఎవరు ఏమన్నా Are you సరే listening, నేను church? అబ్రహాము కుమార్తెను చెప్పు. Don't go for the rope. Don't hang yourself. Don't hit the bottle. Go and say something to yourself. I am a daughter of ఏదో Abraham. పాడు తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలని, మందు తీసుకుని దాచిపెట్టుకోవాలని కానే కాదు. నువ్వు వెళ్ళి నేను అబ్రహాము కుమార్తెలను నువ్వు సెలవిచ్చినట్టయితే చాలు. How many of you say amen to that? ఎంతమంది ఆమేనని చెప్తూ ఉన్నారు? Lift your hands and say, I'm a daughter of Abraham. దయచేసి చేతులు చూపించి అబ్రహాము కుమార్తెని చెప్పండి. So this woman, being a daughter of Abraham, whom Satan had bound, think of it. Jesus saying, think of it. For 18 years, should not be loosed on the Sabbath. అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమెని సాతానుడు 18 సంవత్సరాలు బంధించి ఉంచాడు. అందుకని విశ్రాంతి దినాన్ని ప్రభువైన యేసు ఆమెకు విడుదలనిచ్చాడు. The last point. చివరి పాయింట్ నేను చెప్తున్నాను. Where did this woman receive a healing? ఎక్కడ ఈ యొక్క స్త్రీ అద్భుతాన్ని పొందుకున్నది? How does a daughter of Abraham look ఏ like? విధంగా అబ్రహాం కుమార్తె ఉండాలి? She is connected to the house of God. ఆమె దేవుని యొక్క మందిరంలో ఏకమై ఉన్నది. Jesus was actually, if you read the earlier verses, ఆ వాక్యాన్ని చదవండి. Jesus was teaching. ప్రభువైన యేసు బోధిస్తూ ఉన్నాడు. And he looks at her, చూడండి, stops teaching. ఆయన బోధిస్తూనే ఉన్నాడు. And then he ministers. చాలా మంది సేవకులు ఉన్నారు. My question, నా ప్రశ్న, she was in the house of God. ఆమె దేవుని యొక్క మందిరంలో ఉన్నది. Praise God. దేవుని స్తోత్రం. Comes back again to sacred space. మరలా పరిశుద్ధమైనటువంటి స్థలానికి తిరిగి వచ్చింది. Why didn't you come to church? ఎందుకు నువ్వు సంఘానికి వస్తున్నావు? Today, Pastor, there was a Sailing Bandra, you know. మాస్టర్ గారు ఈ రోజు సెగలని So, బ్యానర్ ఉంది. go after church. సంఘమైన తరువాత Sacred space. ఏదో మర్మమైన స్థలానికి వెళ్తున్నావు. Sacred space. రహస్య No, I స్థలానికి was just వెళ్తున్నావు. chilling, you know, chilling. అక్కడ ఏదో చిల్ చేసుకోవాలని వెళ్తున్నావు. Hey, chilling, get up now. అరే చిల్లింగ్ లాదే Chilling, chilling. లే పైకి. Sacred space. A daughter of Abraham అబ్రహాము కుమార్తె, and a son of Abraham అబ్రహాం must be కుమార్తె connected to church. సంఘములో అతడు ఏకీభవించాలి. मैं हाइकिंग जाता हूँ, बाइकिंग जाता हूँ, साइकिलिंग जाता हूँ, जो నేను जा హైకింగ్ भाई వెళ్తాను, जा. బైకింగ్ चर्च के చేస్తాను, पहले जा, चर्च के అన్నీ बाद కూడా చెప్పకూడదండి. चर्च का टाइम खुदा का टाइम खुदा को दे. దేవుడికి ఇవ్వాల్సిన సమయము దేవునికి మనం ఇవ్వాలి. She is connected to the house of God. ఆమె దేవుని యొక్క మందిరములో అనుసంధానం చేయబడి. If she, imagine ఆలోచించండి, if she was not there, ఒకవేళ ఆమె అక్కడ లేనట్లయితే should have missed it. ఆమె దాన్ని కోల్పోయి ఉంటుంది. She's connected to the house of God. దేవుని మందిరంలో ఉన్నది. This is అందుకే a daughter of Abraham. అబ్రహాము కుమార్తె అని పిలువబడింది. In that atmosphere, అలాంటి పరిస్థితిలో you see, గమనించండి ఏం జరిగింది. the Lord was there. ప్రభు అక్కడ ఉన్నాడు. The Lord ministered to her. ప్రభు ఆమెకి సేవ చేస్తాడు. Don't ever miss the house of కనుక God. మందిరాన్ని ఏమాత్రము విడిచిపెట్టకండి. People of God. దేవుని ప్రజలారా, You know, I just want to share this quickly so that you know that దయచేసి వెంటనే వినండి. I'm not an angel, but నేనేదో ఒక దేవదూతను కాను. I've had my share of failures. I had my share of fights. I had my share of
sacrifices. You see, I belong to a Mangalorean family. నేను ఒక మంగళూరియన్ కుటుంబానికి చెందినటువంటి వాడిని. అనేకమైన ఓటమి పాలయ్యాను. And I got married to a Mangalorean girl. మంగళూరియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. Wait. Yeah, okay. You should know that, okay? And being that from that culture, అలాంటి సంప్రదాయం నుంచి వచ్చిన వాడిని. Sunday is fun day. సండే అంటేనే వారికి ఒక ఫండే లాగా. I hope you're not getting offended. దయచేసి తప్పుగా అనుకోకండి. Yeah, but she was on my side. ఆమె నా వైపు నుండి. But our family, అయితే మా కుటుంబం, what, Sunday also you are going to church. क्या संडे के दिन भी कलीसिया में అరే जाते हैं? ఏంటి ఆదివారం కూడా మీరు సంఘానికి వెళుతూ ఉన్నారా? We're going for picnic. మేము పిక్నిక్ వెళ్తాం కదా. You're coming. అరే మీరు వస్తున్నారా కదా? And they only, I know, we know. మాకు తెలుసు అనేవాళ్ళు. It was difficult, చాలా కష్టంగా ఉంది. but we stood our ground. అయితే మేము అలా నిలబడ్డాం. It was very difficult. చాలా కష్టం. Newly married, కొత్తగా పెళ్ళయింది, young guys. యవనస్తులు, It was tough. వాళ్ళు నిలబడ్డాం. Very tough. చాలా కఠినంగా ఉందండి. Sometimes కొన్నిసార్లు we would have our skirmishes. మనకు ఉన్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి. Ukraine, Russia. Come on now, hello. యుక్రెయిన్, రష్యా లాంటి సమస్యలు మనకు ఉంటాయి. I don't know who was winning, but ఎవరు మరి గెలుపొందుతారో నాకైతే తెలియదు కానీ we had our stuff. మాకు ఏదో ఒకటి ఉంది. Sometimes we felt like giving up, కొన్నిసార్లు కోల్పోయినట్లు అనిపిస్తుంది. but we kept that. అయితే దాన్ని కూడా మేము అలా గోప్యంగా ఉంచుకుంటాం. We saw the blessing of God in our life. మా జీవితంలో దైవ ఆశీర్వాదాలు చూసాం. That woman, ఆ స్త్రీ she might have had many appointments, అనేకమైన అపాయింట్మెంట్స్ ఆమెకు ఉండొచ్చు. but that day, ఆ దినమున she chose to be there. అక్కడ ఉండాలని అనుకున్నది. फैसला लिया वहाँ That's होने the का. day Jesus said, stop it. Let me stop my teaching and just let me go and minister to the daughter of Abraham. Somebody lift your hand. ఎవరైనా చేతులు Shout an amen, somebody. ఎవరైనా చేతులు చూపి చెప్పండి హల్లెలూయా అని చెప్పండి. Come on, somebody. Are you receiving that? ఎవరైనా పొందుకున్నారో చెప్పండి. पहला स्टेप, मेन्यू आइकन पर क्लिक करें। ऊपर बाएं ओर के कोने में के 3 रेखाओं पर। दूसरा स्टेप, खोज में प्रार्थना निवेदन टाइप करें। प्रार्थना निवेदन पर क्लिक करें। तीसरा स्टेप, प्लस आइकन पर क्लिक करें। चौथा स्टेप, केवल प्रार्थना योद्धा। आपके प्रार्थना निवेदन केवल प्रार्थना योद्धाओं को ही दिखाई देंगे। हर कोई आपके प्रार्थना निवेदन हर किसी को दिखाई देगा। पांचवा स्टेप, अपने प्रार्थना निवेदन को टाइप करें। छठवां स्टेप, अपने प्रार्थना निवेदन टाइप करने के बाद प्रार्थना निवेदन भेजे पर क्लिक करें। सूचना या नोटिफिकेशन, हर समय जब भी कोई आपके निवेदन पर प्रार्थना करता है तब आपको उसकी सूचना या नोटिफिकेशन प्राप्त होती है। कृपया ध्यान दें, आपके प्रार्थना निवेदन हमारे लिए गुप्त और महत्वपूर्ण है।